ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. నీకు సమాధానము, భయపడకుము. ఇక్కడ ఈ మాటలు గిద్యోనును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. మరి ఇక్కడ చూస్తే గిద్యోను అర్పణ అర్పించినప్పుడు ఆ అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా చూస్తున్నాము. 6వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ గిద్యోను ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, యెహోవా దూతను ఆయన చూశాడో అని మరి దేవుడే గిద్యోనును ధైర్యపరుస్తూ వచ్చిన సందర్భం అంతయు మనకందరికి సుపరిచితమే. మరి ఇక్కడ చూస్తే మిద్యానీయులు మరి ఇశ్రాయేలుల మీద యుద్ధం చేయడానికి రాబోతున్నారని గిద్యోనుకు తెలిసినప్పుడు భయముతో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని ధైర్యపరిచి, నీవే మిద్యానుల చేతి నుంచి ఇశ్రాయేలుని రక్షించాలి అని ధైర్యపరిచిన తర్వాత అర్పణ అర్పించడం మనం చూస్తున్నాము. మాంసమును పొంగని భక్ష్యములను ఎప్పుడైతే అగ్ని ఆ రాతుల నుండి వెడలి కాల్చివేసిందో అప్పుడు గిద్యోనికి భయం వచ్చింది. అంటే అప్పటి వరకు ఆ సూచక క్రియ గిద్యోను జీవితంలో ఎప్పుడు జరగలేదు. అందుకే అంత భయపడుతున్న గిద్యోనుతో భయపడకము, నీకు సమాధానము చెప్పాడు. అప్పటి కాలంలో దేవుని దూతను చూసిన వారు తప్పక చనిపోతారనేది వారి నమ్మకం. అయితే దేవుడు ఇక్కడ తానే గిద్యోనికి వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు చావవు, నీకు సమాధానము, భయపడకు అని ధైర్యపరుస్తున్నాడు. మనం మన జీవితాలలో ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఈ లోకయాత్రలో, విశ్వాసయాత్రలో, అనుదిన యాత్రా జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక భయాల గుండా వెళ్తూ ఉంటాము. అనేక భయాల గుండా వెళ్తున్నప్పుడు ఇంకా మరణమే శరణ్యం, మరణం తప్ప ఇంకా మాకు దిక్కు లేదు అని ఆ స్థాయికి వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, గిద్యోనును బలపరిచిన నిన్ను కూడా బలపరుస్తాను. నువ్వు చావనక్కర్లేదు. నీ శోధన, నీ శ్రమ, నీ ప్రతి పరిస్థితిని నేను చూస్తున్నాను. అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, నీవు నా మీద ఆధారపడినప్పుడు మాత్రమే నీకు సమాధానం కలుగుతుంది. నీకు వస్తున్న సమస్యల నుండి విడుదల పొందుతావు. నీకు భయం కూడా పోతుంది. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడండి. మనమే దేవునికి ఇవ్వవలసింది ఇవ్వలేకపోతున్నాము. ఇక్కడ చూడండి, గిద్యోను అర్పణ అర్పించాడు. మరి మన జిహ్వాఫలమునే అర్పణగా కోరుకుంటున్నాడు. మనం ఎంతవరకు దేవుని స్తుతించేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటున్నామండి. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో రకాలుగా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న మనము కనీసము హృదయమార దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? అలా ఉండాలని గిద్యోనుని మనకు మాదిరిగా ఉంచి దేవుడు ఈ రోజున సమాధానము, భయపడకుమని వాగ్దానం చేస్తుంటుండగా, మనకు వస్తున్న ప్రతి పరిస్థితిలో ఈ వాగ్దానము దేవుడే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.